మనం చేసేది మన చెస్ట్ వర్కౌట్, అది కూడా మనము మన డంబుల్స్ యూస్ చేసి చేయబోతున్నాం. మనకి ఆల్వేస్ రిమెంబర్ అండి, ఏ మసిల్ అన్నా ఫంక్షనాలిటీ లేకపోతే దానికి బిల్డ్ చేసి యూజ్ లేదు. చాలామంది ఏం చేస్తుంటారంటే మసిల్ బిల్డింగ్ అని చెప్పి వెయిట్స్ తీసుకుని చాలా ఇంత బిగ్ మసిల్ బిల్డ్ చేస్తారు, కానీ అవి యూసేజ్కి వచ్చేసరికి దేనికి పనికి రాకుండా ఉంటాయి. సో అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే, మనము అదే మసిల్ని వెయిట్స్తో బిల్డ్ చేసుకుంటూ దానికి ఫంక్షనాలిటీ మూవ్మెంట్లో వస్తుందా లేదా ఈజ్ అనేది చూసుకోవాలి. రైట్? ఆసమ్. సో మనం మన మ్యాట్ మీదకి వచ్చేద్దాం. ఆసమ్. సో ఇక్కడ నుంచి మనం లై డౌన్ అయిపోదాము. ఈ డంబుల్స్ని మన హ్యాండ్లో తీసుకుని, సో దట్ ఇక్కడ నుంచి మనము మన ఫస్ట్ రెగ్యులర్ చెస్ట్ స్ట్రెచ్తో చెస్ట్ ప్రెస్తో స్టార్ట్ చేద్దాం. ఓకే? చాలా మంది చెస్ట్ ప్రెస్ అంటారు, ప్లస్ బెంచ్ ప్రెస్ అని కూడా అంటారు అనమాట. బికాజ్ ఇలాగే రాడ్ పట్టుకొని చేస్తే దాన్ని బెంచ్ ప్రెస్ అంటారు. గాట్ ఇట్? నైస్. సో ఈసారి చెస్ట్ చేసేటప్పుడు మనము ఇలాగ ఆర్చ్ చేద్దాం. ఇలాగ బ్యాక్ ఆర్చ్ చేస్తే షోల్డర్స్ వెనకాలంతా నుంచి సపోర్ట్ బాగా వస్తుంది. ఓకే పవన్, షల్ వి ట్రై దట్? 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము మన చెస్ట్ ఫ్లైస్లోకి వెళ్ళిపోదాం. 1 నైస్, 2 3 4 5 6 7 8 9 10. లవ్లీ. నా ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం చేయబోయేది మన చెస్ట్ స్క్వీజ్. ఓకే, నైస్. 1 2 3 4 5 6 7 8 9 10. మీరు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒకటే ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, ఈ షోల్డర్ ఎప్పుడు ముందుకు వచ్చేయకూడదు. ముందుకు వస్తే లోడ్ అంతా షోల్డర్ మీద పడుతుంది. అందుకని ఆర్చ్ పెట్టమంటున్నాను. సో దట్ ఇలా ఆర్చ్ ఉంటే ఈ బ్యాక్ రేర్ డెల్ట్ మసిల్ అంటాం దాన్ని, అదే మసిల్ కింద ఫ్లోర్ మీద టచ్ అవుద్ది. అండ్ టచ్ అయ్యే కొద్దీ మనకి స్టెబిలిటీ అనేది కొంచెం వస్తుంది. సో మనకి షోల్డర్ చాలా సపోర్ట్ ఇస్తాం. లేదంటే లోడ్ అంతా షోల్డర్ మీద పడి మనకి ఒక్కసారి షోల్డర్ జాయింట్ పెయిన్ వస్తుంది. సో అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మీరు నోట్ చేసుకుని పెట్టుకుంటే మీరు చేసేటప్పుడు ఈ తప్పులు లేకుండా, లేకపోతే ఇలాంటి సింపుల్ జామ్ అది అవ్వకుండా ఉంటుంది. రైట్? సో ఆల్వేస్ రిమెంబర్, చెస్ట్ వర్కౌట్ చేసే ముందు బ్యాక్ని ముందు రిలీజ్ చేసుకోవాలి. బ్యాక్ని రిలీజ్ చేసుకోవడం ఒకటే కాదు, బ్యాక్ని కూడా సపోర్ట్ కింద యూజ్ చేసుకుంటే అక్కడి నుంచి మూవ్మెంట్ ఇంకొంచెం ఫోర్స్ వస్తుంది. గ్రేట్. నా అక్కడి నుంచే మనము లెగ్స్ బ్యాక్వర్డ్ కూడా తీసుకెళ్దాం. హ్యాండ్స్ బ్యాక్వర్డ్ కూడా తీసుకెళ్దాం. ఓకే, సో లెట్స్ గో. సో 3. బికాస్ చెస్ట్ చేసేటప్పుడు మనకి ట్రైసెప్ కూడా ఎటు సెకండరీ మసిల్ కింద యూజ్ చేస్తాం కాబట్టి మనము దానికి ఫుల్గా లోడ్ ఇవ్వాలి. నైస్. 1 బ్యాక్ ఆర్చ్, 2 సూపర్, 3 వెరీ నైస్, 4 5 6 7 8 9 10. Did you feel that, Pawan? Yeah. Very very nice. Nice. Now next ఇక్కడ నుంచి మనం ఇలానే కంటిన్యూటీ ఒక ట్రైసెప్ ఇది కూడా చేసుకుందాం. సో ఇక్కడ కింద బెండ్ చేద్దాము. బెండ్ చేసి విల్ గో 1 and 2. ఓకే, యాక్చువల్లీ కలిపి చేసేద్దాం. ఓకే, సో 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9 10. బ్యూటిఫుల్. సో దాంతో మనకి చెస్ట్ చేసిన ప్రతిసారి మన మసిల్స్ ఏంటంటే, మన ట్రైసెప్ మసిల్ అండ్ షోల్డర్ మసిల్ కూడా అలానే యూజ్ అవుతాయి.
సో ఇవన్నిటిని పుష్ మూవ్మెంట్స్ అంటాం. ప్రెస్ చేసేటప్పుడు పుష్ చేస్తాం కదా, సో పుష్ మూవ్మెంట్స్ ఎప్పుడు చెస్ట్తో రావాలి, ట్రైసెప్తో రావాలి, అండ్ పుల్ మూవ్మెంట్స్ అనేది బ్యాక్తో రావాలి. సో ఇలాగా మన బాడీలో మనకి ఏ మూవ్మెంట్తో ఏ మసిల్ వర్క్ అవుద్ది అని తెలిస్తే మన బాడీ ఎంతో ఈజీతో మూవ్ అయిపోవచ్చు. ఆసమ్. సో అది మనకి మన డంబుల్స్తో చేసిన క్విక్ చెస్ట్ ఎక్సర్సైజెస్.